అందరికీ నమస్కారం అండి. మనాలిలో 2 రోజులు గడిపి, మూడో రోజున కులు వచ్చాము. మనాలి నుంచి కులు 45 కిలోమీటర్స్ ఉంటుంది. ముందు వీడియోలో కులులో ఉన్న వైష్ణోమాత టెంపుల్‌ని అప్లోడ్ చేశాను. వైష్ణోమాత దర్శనం చేసుకుని, ఇప్పుడు కులులో అత్యంత ఫేమస్ అయిన నగర్ క్యాజల్‌కి వెళ్తున్నాము. కింద ఉన్నప్పుడు కొండ మీద ఉన్న హౌసెస్ కనబడుతుంటే, అంత పైన హౌసెస్ ఎలా కట్టుకున్నారు అనిపించింది. పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంది. కులులో ఇదొక విలేజ్. మ్యాక్సిమం కొండపైకి ఎక్కేసాం. ఇప్పుడు టైం 4 అయింది. 4 PM. బాగా ముసురుగా ఉండటం వలన బాగా చీకటి పడిపోతున్నట్టుగా ఉంది వెదర్. చెప్పాలంటే కొంచెం లోన్లీగా కూడా అనిపించింది. బయట కూడా జన సంచారం చాలా తక్కువగా అనిపిస్తుంది. మేబీ వర్షం వలన ఎవరు బయటికి రావట్లేదేమో, లేదా సహజంగానే ఇక్కడ ఇలా ఉంటుందో తెలీదు. హిల్ ఎక్కుతున్నప్పుడు కారు స్పీడ్‌కి, ఆ వర్షానికి ఘాట్ రోడ్స్ దగ్గర భయం వేసింది. నగ్గర్ క్యాసల్ దగ్గరికి వెళ్తూ మధ్యలో కులులో కైస్ విలేజ్లో ఉన్న మోనాస్టరీకి వచ్చాము. ముసురుగా ఉండడం వల్ల కానీ ఈ మోనాస్టరీ నుంచి ఆ పర్వతాలు చాలా బాగా కనిపించాయి. మౌంటైన్స్ మధ్య చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్. ఈ మఠాన్ని 2005లో దలైలామా ప్రారంభించారు. దీనిని కైస్ మోనాస్టరీ అని కూడా పిలుస్తారు. బుద్ధుడిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. 50 స్టెప్స్ వరకు ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. జనాలు కూడా ఎవరు ఎక్కువగా లేరు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా పెద్దగా ఎవరు కనబడడం లేదు. ఇక్కడ బాగా వర్షం పడింది. అంతా తడిగా ఉంది. కానీ చాలా బాగుంది ఈ ప్లేసు. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి బుద్ధుడిని దర్శించుకోవడానికి ఇంకా కొంచెం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. పైకి వచ్చిన తర్వాత బయట వ్యూ చూస్తూ పిక్స్ తీసుకుంటూ చాలాసేపు ఉండిపోయాము. తర్వాత దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్ళాము. మ్యాక్సిమం టిబెటన్ మానస్టరీలన్నీ మ్యాక్సిమం ఒకే మోడల్లో ఉన్నట్టు అనిపిస్తాయి నాకు. కూర్గ్లో ఉన్న టిబెటన్ మానస్టరీ మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా పెద్ద ప్లేస్ కూడా అది. ఇక్కడికి పై వరకు వచ్చిన తర్వాత ద్వారానికి కర్టెన్ లాగా క్లాత్ ఒకటే అడ్డుగా పెట్టేసరికి లోపలికి వెళ్ళకూడదేమో అనుకుని బయటే నిలబడ్డాం. లోపల కూడా ఎవరు కనిపించలేదు. బయట నుంచి దర్శనం చేసుకుందామంటే బుద్ధుని రూపం కనబడడం లేదు. ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయో తెలీదు. అందుకే దర్శనం కాకుండానే రిటర్న్ అయిపోయాము. ఆ డోర్ దగ్గర ఉన్న క్లాత్ తీసుకుని వెళ్ళొచ్చేమో లోపలికి, తెలియలేదు. బయటకైతే వచ్చేసాము. లోపల 31 అడుగుల బుద్ధుని విగ్రహం ఉంటుందట. 21 అడుగుల పద్మ సంభవని విగ్రహం కూడా ఉంటుందట. చుట్టూ పర్వతాలు, అడవులు, చాలా బాగుంది ప్లేస్. స్నో ఉంటే ఇంకా అద్భుతంగా కనబడుతుంది. మోనాస్టరీ నుంచి ఇప్పుడు దేశముదురు షూటింగ్ స్పాట్ అయిన నగ్గర్ క్యాజల్కి వెళ్తున్నాము. నగ్గర్ క్యాజల్కి అయితే వచ్చేసాము. ఇదే నగ్గర్ క్యాజల్. నగ్గర్ క్యాజల్ దగ్గర బయట వ్యూస్ ఎలా ఉన్నాయి. చాలా బాగుంది ప్లేస్. ఎవరో టూరిస్ట్ వాళ్ళు వెళ్ళిపోతే ఇటు వచ్చినట్టున్నారు. లగేజ్ ఉంది కారు మీద. ఈ నగ్గర్ క్యాజల్ ఎంట్రీకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ ఫీ ఏమో 50 రూపీస్. విజిటింగ్ అవర్స్ ఏమో 9 AM to 6 PM వరకు. ఈ నగ్గర్ క్యాసల్ చాలా అందంగా ఉంటుంది. ఈ నగ్గర్ క్యాసల్ 5 శతాబ్దాల క్రితం క్రీస్తు శకం 1460లో కులు రాజా సిద్ధ్ సింగ్ గారు నిర్మించారు. అప్పట్లో అతని నివాసం ఇదే. ఇంకా హిమాచల్ ప్రదేశ్ యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయంగా ఉండేది. ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి. మూవీ షూటింగ్స్. ఏమేమి షూటింగ్ జరిగేవి అన్నది ఇక్కడ ఈ బోర్డులో మెన్షన్ చేశారు. ఆ పక్కన కనిపిస్తున్నది ఒక హోటల్. అది రాజా సిద్ధ్ సింగ్ గారు బరాగవ్ విలేజ్లోని రాళ్లను ఉపయోగించారు. వర్కర్స్ సహాయంతో సింగ్ గారు బియాస్ నది ఎడమ కుడి ఒడ్డులను కలుపుతూ ఒక హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి గర్దన్ నుంచి రాళ్లను తరలించారు. ఈ నగ్గర్ క్యాసల్ మొత్తం ఒక లైన్ రాళ్ళు, ఒక లైన్ వుడ్ ఉపయోగించి కట్టారు. చూడ్డానికి చాలా యూనిక్గా కనబడుతుంది.
ఇక్కడ 'దేశముదురు' మూవీ షూటింగ్ చేశారు. 'హన్సిక ఆశ్రమం' అన్నట్టు ఇది. నగ్గర్ కేవ్స్ లోపల చాలా బాగుంది. ఈ మెట్లు చెక్క మెట్లవి పైకెక్కితే పైన అన్ని రెస్టారెంట్లుంటాయి. పైన ఫుడ్ కూడా టేస్ట్ చేయొచ్చు. ఫ్రైడ్ రైస్ 250 అలాగా చెప్పారు. బయట ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇదంతా. ఇక్కడ కూర్చుని బయట చూస్తుంటే ఆ లోయలు, కొండలు చాలా అందంగా కనిపిస్తుంది. పైన కూడా చూద్దాం పైన ఎలా ఉంటుందో. పైన అన్ని రెస్టారెంట్సే ఉంటాయి. బ్రిటిష్ హయాంలో నగ్గర్ క్యాసల్ న్యాయస్థానంగా ఉండేది. 1947లో బ్రిటిషు నిష్క్రమించే ముందు ఈ కోటను పంజాబీ ప్రభుత్వానికి విక్రయించారు. 1978లో హెచ్పిటిడిసి అంటే హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ క్యాసల్ను స్వాధీనం చేసుకుంది. తర్వాత దీనిని రెస్టారెంట్స్, హోటల్గా మార్చింది. ఎటు నుంచి చూసినా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నగ్గర్ క్యాసల్లో ఉన్న యూరోపియన్ మరియు హిమాలయ వాస్తుశిల్పాలు మ్యూజియం, అందమైన ప్రకృతిని చూసి రిటర్న్ అయిపోయాము. ఈరోజు రాత్రి 8:30కి మనాలి నుంచి ఢిల్లీకి మా బస్సు. వణికించే చలిలోనే ఢిల్లీ వరకు ప్రయాణం చేశాము.